ఇండియన్ టీమ్ మరొక అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది. చెన్నైలో చెపాక్ స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్‌తో సెకండ్ టీ20లో 2 వికెట్స్ తేడాతో అయితే విక్టరీ కొట్టింది. సో, టార్గెట్‌గా 166 రన్స్ ఉంటే మరో 4 బాల్స్ ఉంటుండగానే ఈ లక్ష్యాన్ని అయితే ఛేదించింది. సో, హైదరాబాద్‌ది తిలక్ వర్మ 55 బాల్స్‌లో 72 స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో అయితే మెన్ ఇన్ బ్లూని విజయాలకు చేర్చాడు. సో, ఆల్రెడీ పోయిందనుకున్న మ్యాచ్‌ని పట్టుదలతో లాస్ట్ వరకు ఉండి మ్యాచ్‌కి అయితే విజయాన్ని అందించాడు. సో, ఈ మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇన్నింగ్స్‌ని ఖచ్చితంగా కూడా ప్రైజ్ చేస్తారు. అండ్ ఇందులో మనం చెప్పుకోవాలంటే ఒక రికార్డ్ అయితే ఉంది తిలక్ వర్మది. ఏంటంటే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా చేయలేదు ఈ రికార్డ్. ఏంటంటే టీ20 ఫార్మాట్లో 2 డిస్మిసల్స్ మధ్య హయ్యెస్ట్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్గా అయితే తిలక్ వర్మ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాతో జరిగింది కదా టీ20 సిరీస్. సో అప్పుడు ఫస్ట్ మ్యాచ్లో 20 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అండ్ దాని తర్వాత వరుసగా 4 ఇన్నింగ్స్లో, అంటే అక్కడ సౌత్ ఆఫ్రికాలో 2 ఇన్నింగ్స్లో అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ మీద 2 ఇన్నింగ్స్లో 107, 120, 19 అండ్ 72 4 ఇన్నింగ్స్లు కూడా నాట్అవుట్గా ఉన్నాడు. సో మొత్తం 4 ఇన్నింగ్స్లు కలుపుకుంటే 318 రన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ పొట్టి ఫార్మాట్లో 2 డిస్మిసల్స్ మధ్యలో హయ్యెస్ట్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్గా అయితే తిలక్ వర్మ రికార్డ్ సృష్టించాడు. సో ఇందులో టాప్ 5 చూసుకున్నట్లయితే టాప్లో అయితే ఇప్పుడు తిలక్ వర్మ ఉన్నాడు కదా. సో నెక్స్ట్ ప్లేస్లో మార్క్ చాప్మన్ 271 రన్స్, ఆరోన్ ఫించ్ 240 రన్స్, శ్రేయస్ అయ్యర్ 240 రన్స్ అండ్ డేవిడ్ వార్నర్ 239 రన్స్తో టాప్ 5లో అయితే ఉన్నారు. సో ఈ రేర్ ఫీట్ని అయితే తిలక్ వర్మ అయితే మనకి ఇప్పుడు ఇండియాకి అందించాడు. అండ్ దీంతోపాటు ఇప్పటివరకు కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఒక డిస్మిసల్కి ఇంకో డిస్మిసల్కి మధ్యలో ఇన్ని రన్స్ అయితే వాళ్ళు కెరీర్లో వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు. సో ఈ రేర్ ఫీట్ని సాధించిన తిలక్ వర్మకి అయితే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే 166 రన్స్ టార్గెట్తో ఇండియా దిగిన తర్వాత ఓపెనర్స్ అభిషేక్ శర్మ 5 రన్స్, సంజు శాంసన్ 12 రన్స్ అయితే ఫాస్ట్గానే అవుట్ అయిపోయారు. సో కాపాడుతూ అనుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా మనకి 12 రన్స్ చేసి అవుట్ అయిపోయిన తర్వాత ధ్రువ్ జురేల్ 4 రన్స్, హార్దిక్ పాండ్యా 7 రన్స్ కూడా ఫెయిల్ అయ్యారు. సో ఈ టైంకి వచ్చేసరికి మ్యాచ్ పోయింది, ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో క్రీజ్లో అయితే పాతుకుపోయాడు తిలక్ వర్మ. అండ్ దాంతోపాటు వాషింగ్టన్ సుందర్ 19 బాల్స్ 26 రన్స్ చాలా కేర్ఫుల్గా అయితే బ్యాటింగ్ చేసి మనకి మ్యాచ్ని ఇంకొంచెం ఫర్దర్గా అయితే తీసుకెళ్ళాడు. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది అయితే మాత్రం రవి బిష్నాయ్ గురించి. తను ఓన్లీ 9 రన్స్ నాట్అవుట్, బట్ క్లిష్టమైన పరిస్థితుల్లో ఈవెన్ తిలక్ వర్మ కూడా 18th ఓవర్ అండ్ 19th ఓవర్లో 4 కొట్టలేకపోతే ఫోర్త్ బాల్కి సింగిల్ తీశాడు రెండు ఓవర్లో కూడా మీరు చూసుకున్నట్లయితే. అప్పుడు రవి బిష్నాయ్ తను 4 కోసం ట్రై చేసి రెండిట్లో కూడా 4లు కొట్టాడు. అంటే 18th ఓవర్లో ఒక 4, 19th ఓవర్లో ఒక 4 కొట్టాడు. అండ్ ఆ 4 కొట్టడం వల్ల తిలక్ వర్మ మీద ప్రెజర్ అయితే తగ్గింది. సో ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి అతడు ఆడిన కంపోజర్ కానీ ఇదంతా కూడా మనకి చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ దీంతోపాటు మనకి లాస్ట్ 18 బాల్స్ కావాలన్నప్పుడు 20 రన్స్ కావాలి. సో 2 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. స్పిన్నర్ బిష్నాయ్ మాత్రం చాలా ధైర్యంగా అయితే బ్యాటింగ్ చేశాడు. అప్పటికే 3 వికెట్స్ తీసిన కార్స్ బౌలింగ్లో లెగ్ సైడ్ నుంచి బ్యూటిఫుల్ ఫ్లిక్ షాట్ ఒకటి, అండ్ అలాగే లివింగ్స్టన్ బౌలింగ్లో మరొక బౌండరీ అయితే కొట్టాడు. ఈ 8 రన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే తిలక్ వర్మ మీద ప్రెజర్ని అయితే తగ్గించాయి ఈ రన్స్ అయితే. అండ్ దీంతోపాటు బిష్నోయ్ వికెట్ కానీ పడి ఉంటే గెలుపు ఇంకా కష్టమై ఉంటుంది. ఇన్ కేస్ మ్యాచ్ కూడా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ 4 ఏవైతే బాదాడో దాంతో ఇంగ్లాండ్ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళింది. అండ్ తిలక్ వర్మకి ఒక ఎడ్జ్ అయితే దొరికింది. సో నెక్స్ట్ దాన్ని అయితే కంప్లీట్ చేసేసాడు. సో తిలక్ వర్మ ఇన్నింగ్స్నే కాదు, ఖచ్చితంగా మనం రవి బిష్నాయ్ ఇన్నింగ్స్ని కూడా పొగడాలి. అండ్ మ్యాచ్ని మలుపు తిప్పింది అయితే మాత్రం బిష్నాయ్ అనే చెప్పుకోవాలి. సో బౌలర్లకి బ్యాటింగ్ ఎబిలిటీ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో టీంకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.